12 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో దేశం తిరోగమనంలోకి వెళ్లిందని, ధరల పెరుగుదల నియంత్రణ లేకపోవడంతో కార్మిక, కర్షక, విద్యార్థి, యువత సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మండిపడ్డారు. దేశంలో మార్పు రావాలని, మోదీ పాలన పోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాకినాడలోని స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్లో పప్పు ఆదినారాయణ అధ్యక్షతన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఆగస్టు 6 నుండి 15 వరకు సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నామన్నారు. ఆగస్టు 17 నుండి 28 వరకు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఉద్యోగ కల్పన, రైతులకు గ్యారంటీ కనీస మద్దతు ధర, మహిళల రక్షణ, సార్వత్రిక విద్య, ఆరోగ్యం, కార్మికుల హక్కుల పరిరక్షణ వంటి డిమాండ్లతో సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ ఎత్తున చలో ఢిల్లీ మహార్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు పూర్తి న్యాయం చేయాలని, అత్యాచారాలు, వివక్షను అరికట్టాలని డిమాండ్ చేశారు. పీఠాపురంలో పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని కొంతమంది జనసేన నాయకులు కబ్జా చేస్తున్నారని తాటిపాక మధు ఆరోపించారు. కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కేజీ బేసిన్ గ్యాస్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటా పూర్తిగా దక్కాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సాకా రామకృష్ణ, పప్పు ఆదినారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, టి అన్నవరం, ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 6 నుండి 15వ తారీఖు వరకు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల మీద పాదయాత్ర చేయాలని పిలుపునిచ్చింది. మీకు తెలుసు, దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు ఎవరూ సంతోషంగా లేరు. అందరూ బాధల్లో ఉన్నారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో మోడీ పోవాలి, మోడీ దిగిపోవాలి, మార్పు రావాలి, మార్పు అవసరం అనే నినాదంతో సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అంతకుముందు మీకు తెలుసు, ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నేనే ఉదాహరణ, డిమార్ట్కి నేను కిరాణా కోసం వెళ్తే 4,700 రూపాయలు అయ్యేది 2 నెలలకి. మొన్న నేను పద్మక్క మేము అందరూ సరదాగా వెళ్ళాం, 12,500 అయింది. సగం సామాన్లు తీసేసుకుని మినపప్పు తీసుకుని వచ్చేసాం. అంటే 2 నెలల్లో ఎంత తేడా ఉందో చూడండి. వర్షాలు రావని, ఎల్లునో కరువు వస్తుందని చెప్పి ఎప్పటి నుంచే బియ్యం దళారి దొంగలు బియ్యం రేట్లు పెంచేశారు. ఈరోజు బియ్యం 5 కేజీల బియ్యం బత్తా రేట్లు పెంచేశారు. పప్పు ధర, నూనె ధర, కారం ధర, అన్ని ధరలు పెరిగిపోతే ఇంటి ధరలు పెంచేస్తే ఇక సామాన్యులు ఎలా బతకాలి, ఎలా తినాలి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆగస్టు 6వ తేదీ నుండి కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అండగా ఉండే విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కాకినాడలో ఆగస్టు 6వ తేదీన పాదయాత్ర ప్రారంభం అవుతూ ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిందని సంబరాలు పెట్టుకుంటూ ఇంటింట ప్రచార కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇది ప్రచారాలకే, ఆర్భాటాలకే తప్ప ఏ విధమైన కార్యక్రమాలు జరగడం లేదు. అందుకని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అటు ప్రజలు, ఇటు కార్మికులు సమస్యల పరిష్కారం దిశగా, ఆ సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పోరాటమే సరైన మార్గం అనే విధంగా కాకినాడ జిల్లాలో కాకినాడలో ఆగస్టు 6వ తేదీన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రకు అటు ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు,
కార్మికులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి ఎన్నికల ముందు ఎత్తిగడగా మేము అధికారంలోకి రాగానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని ఇస్తానని చెప్పి 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా ఇప్పటికీ 1 సెంటు భూమి కూడా మంజూరు చేయడం లేదు. అర్హులైన పేద ప్రజలకి, కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరికీ కాలనీలు ఏర్పాటు చేసి పక్కా గృహాలు కట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కుంటి సాగు చెప్తే ఆ ప్రభుత్వ పథకాలు కూడా అమలు జరగడం లేదు. ఆప్కస్ కార్మికులందరికీ ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో పథకాలన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా వృద్ధాప్య పెన్షను ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే 50 సంవత్సరాలు నిండగానే పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పింది. కళ్ళబొల్లు కబుర్లు తప్ప ఎక్కడా ఆచరణలు కనబడలేదు. ఇవాళ 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు నిండిన వితంతువులు, విడువులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్ తక్షణమే ఇవి మంజూరు చేయాలని చెప్పేసి ఈ అన్ని డిమాండ్